హాయ్ నాన్న. హాయ్ చెప్పు. కామెడీ వీడియో. రోజు ఎడుతానే ఉన్నా మామ వీడి కోసం. ఏం చేయను అత్త నేను ఇప్పుడు. చెప్పే కదా సరిపోదు అక్కడ. చుక్కలు బాధ ఉంటది రా బాబు. ఇక్కడ నుంచి వస్తుంది మా బాధ అంతా. అవునా నిజమా? బాధ ఉంటది నాన్న. బాధ లేకుంటే ఎట్టుంటది? అంత మోసం. ఆ అమ్మాయికి ఎవరంటే ఇష్టం? నేనంటే ఇష్టం. ఫస్ట్ నాకు చెప్పింది వీడి గురించి తెలిసినప్పుడు నేను అడిగా వెళ్ళి ఒక రోజు నైట్ వెళ్ళి అమ్మాయి ఇది పరిస్థితి నిన్ను ఇలా అన్నాడు ఏం చేయను అంటే అవసరం లేదు నేను నీతోనే ఉంటానని చెప్పి నా చేత ఆస్తి మొత్తం రాయించుకోండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఇటు కావాలంటే ఏం నమ్మాలి? అమ్మాయి రేపు పొద్దున కూడా ఇన్ని అదే చేసేదిగా. అబ్బాయి మోసం చేసింది. చెప్పాక మోసం చెప్పాను అమ్మాయికి. నువ్వు చెప్పావా? బాగుందనా? నిజం బాగుంది. వాళ్ళకంటే ఇబ్బంది కొట్టేసి అప్పుడు మనం ఎక్కడ పారిపోతాం అన్న. మన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ డబ్బులు కొట్టే మన దగ్గర వయసులోనేగా ఏడిపోతుందమ్మా. ఏం చేయని చెప్పు. నేను ఏం చేయమంటావు? అందుకే కళ్ళజోడు పెట్టుకొని మేనేజ్ చేస్తున్నా నేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అయ్యో పెట్టుకొని ఇదిగో నాది అది కాదు. కళ్ళజోడే నేను పెట్టుకుంటా నాకు వచ్చి కళ్ళజోడు. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? నువ్వు తీసుకో. నీ కళ్ళజోడే నేను పెట్టుకుంటా. అరే వదిలేరా ప్లీజ్ రా. చెప్పొస్తా నువ్వన్నా. ఏదో ఒకటి నాన్న. కాదురా నా బాబు. చింపేస్తే సమస్య తీరదు. ఇది ఎంతమంది చుట్టాలు అంతమందికి పోయింది. చంపేద్దాం అంటున్నాం. చంపేద్దాం అప్పుడు సరిపోతే అప్పుడు పే చేసుకోవచ్చు. మనం చంపేద్దాం. అప్పుడు వచ్చేస్తే ఆగిపోతారా? అక్కడ పెళ్లిపోతారా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. వీడియో కూడా రెడీ చేయించుకున్నా నేను. ఏంటిది? వీడియో కూడా రెడీ చేయించుకున్నా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. అమ్మాయికి ఇష్టమే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇద్దరు? అట్లనే అది కాలేజీకి చదువుకున్నా అట్లా బస్సు దిగినప్పుడు బస్సు తగిలాడు. ఈ ఇంట్లో అమ్మనానే నిజం చెప్పురా. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇదేమో అరేంజ్ మ్యారేజ్, నేను లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. నేను పెళ్లి చేసుకొని శుభలాకి నేను తల కష్టపడి కొట్టించుకున్నప్పుడు ఏం చేయాలి? ఏంటి మమ్మీ ఎవడు? మా నాన్న కిడ్నీ అమ్మేశా నేను. అసలు మొత్తం అమ్మేసాం. 25 లక్షలు కట్నం ఇచ్చా. నేను పోయి నేను చెప్పి ఇంట్లో ఎలా అంటారు? పోయినాయి అని ఎలా అంటారు? ఎక్కడ ఊరుకుంటారట? ఊరుకోవాలమ్మా. ఎక్కడ ఊరుకుంటారు? అక్క మొండిగా మాట్లాడద్దు బాబు. మా అత్త ఇది చెప్పింది కలబడకు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా వద్దు రవి. వద్దు చిరా చెప్పి మాగా. చేతుల్లో ఫోన్ కూడా అదేరా. అయ్యో మీరెక్కడ తయారయ్యారా? నేను దాని పేరు కూడా పచ్చబొట్టు పెట్టుకున్నా, RS అని. ఒక్క పిల్ల కోసం ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు ఏంట్రా మీరిద్దరు? కావాలి చచ్చిపోతాను. చెప్పరా నా బాబు? అలా చేయకూడదు. ఏమని చెప్పాను? ఎట్టదులే తప్ప నేనేం చెప్పగలరా? తప్పని ఎలా చెప్తావు? నువ్వు చూసి తెలియదు కదా. ఎప్పుడు శుభలేఖలు దాకా వచ్చాడు కదా. నేను ఇచ్చేది ఫ్లాష్ మ్యాన్
ఇక్కడ ఉందగారా 2025 నాది 24 తారీఖు పెళ్ళని ఎలా చెప్తానురా? ఏడు కొట్టిండు. అరే ఆగండి రాము, అరే అరే ఆగండి రా వస్తుంది. కాదమ్మా అత్త, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఈ పెళ్లి కూడా నీ దగ్గర ఉంచు, ఆడికి ఇవ్వక చింపేస్తాడు. ఆగండి, ఎందుకంటే ఇచ్చేది. ఆగండి, 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 ఆగండి. ఇచ్చేయాలన్నా ఇచ్చి నువ్వు చింపాలి. లే కొడక్క ఇప్పుడు రారా పెళ్ళయ్యే పిల్లలు శుభం జరగాలి, చూసుకోకూడదు. ఏదైనా శుభం శుభం. కాలికి మార్చేద్దాం సరిపోద్ది. చేద్దాం సరిపోద్ది. సూపర్ రా థాంక్యూ అన్నయ్య. సంపాదన కావాలి చెప్పు. సంపాదన మాట్లాడి చంపుతానంటే ఈ పిల్లలు కాళ్ళు పట్టుకున్నా, అయ్యో తప్పున, కాళ్ళు పట్టుకున్నా. అయ్యో తప్పున. మరి ఎందుకురా నీకు? ఇంకా చాలు అటే మీతో మాట్లాడు. నాకు పని అవుతుంది. నాకు కూడా ఇవ్వద్దు. చెప్తే వెళ్ళిపోతాను. చంపేసి నేను చచ్చిపోయి ఏదో చేసుకుంటాం. 4 రోజులే చేద్దర్లేదు నాకు. అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం వీడియో చేస్తాం. ఆయన చెప్పు కామెడీ వీడియో ఏమనుకో.